ఆయన ఎక్కడికో ఒక విజిట్కి వెళ్ళినప్పుడు ఒక మనిషి యాక్సిడెంట్లో వస్తే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు ది మర్డర్ అనే కేసును రిజిస్టర్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఒక మర్డర్ జరగాలన్నా లేదా ఒక నేరము జరగాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషికి ఒక చెడు ఉద్దేశం, అల్టీరియర్ మోటివ్ ఉండాలి, ప్లాన్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, అటెంప్ట్ జరగాలి, కంప్లీషన్ జరగాలి. వీటన్నిటినీ గాలి కొదిలి ఒక యాక్సిడెంట్ కేసును ఒక సీరియస్ నేరంగా కేసును రిజిస్టర్ చేయడం అంటే పోలీస్ వ్యవస్థలోని కొంతమంది పోలీసు అధికారులు ఏ రకమైన స్థితికి దిగజారినారో, ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారో, చెంచాలుగా పనిచేస్తున్నారో కొంతమంది. నాకు చాలా బాధ ఈ మాటను తెలియజేస్తున్నాను. ఒక యాక్సిడెంట్ కేసును ఒక సీరియస్ కేసుగా రిజిస్టర్ చేయడం అంటే, అలాంటి యాక్సిడెంట్ కేసునే మనం చంద్రబాబు నాయుడు మీద రిజిస్టర్ చేయాలంటే గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపినాడు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికీ గుర్తుంది. అదేవిధంగా ఆయన సభలు సమావేశాలు పెట్టి ఒక 10 మందిని చంపినాడు. ఆయన ప్రభుత్వం నిర్లక్ష్యంతో మొన్ననే తిరుమలలో 6 మంది, అన్నవరంలో 7 మంది చచ్చినారు. అదే కాకుండా ఆయన కేసులను మనం చూస్తే హైదరాబాద్లో ఆయన ఓటుకు నోటు కేసులో దొరికి రాజధానిని తెలంగాణకు వదిలేసి, హైదరాబాదు నగరాన్ని తెలంగాణకు వదిలేసి కేసులను మనకు తీసుకుని వచ్చినాడు. ఏసీబీ కేసు అది ఇప్పటికీ పెండింగ్ లో ఉంది ఆయన మీద. అది కాకుండా ప్రత్యేక హోదాను తెగనమ్మినాడు కేంద్రానికి, ఆయన ముడుపుల కోసం, ఆయన ప్రత్యేక ప్యాకేజీ కోసం. అదే కాకుండా ఆయన కేసులను మనం చూస్తే ఒకసారి ఇప్పటికి కూడా పెండింగ్లో ఉన్న కేసులు 19/2023 ఒక ల్యాండ్ స్కామ్, 16/2022 ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, 17/2024 ఒక లిక్కర్ కేసు, 18/2023 మరొక లిక్కర్ కేసు, 29/2021 స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు, 24/2021 ఫైబర్ నెట్ కేసు, 15/2020 అసైన్డ్ ల్యాండ్ కేసు, 14/2020 అదొక అసైన్డ్ స్కామ్, అసైన్డ్ ల్యాండ్ లో స్కామ్ కేసు. ఇవే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన ఎమ్మెల్యేగా ఆయన తొలినాలలో ఒక ఏలేరు స్కామ్ అనేది చేసినాడు. అది ఇప్పుడు బయటకు వస్తా ఉంది. ఆ ఏలేరు స్కామ్ లో భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ భూ నిర్వాసితుల దగ్గర, రైతుల దగ్గర డబ్బులు తిన్న దొంగ చరిత్ర అవుతుంది ఏలేరు స్కామ్ లో. అదే కాకుండా ఈయన ఒకసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ నగరంలో ఐఎంజే అనే సంస్థకు 100 ఎకరాల భూమిని వాళ్ళకు తెగనమ్మి వేలాది కోట్ల రూపాయలను దోచుకున్న నీచ చరిత్ర ఇతంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతను చాలా కేసులలో, ఈవెన్ మనము స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇతను జైలుకు పోయిన సంగతి మనందరికీ తెలుసు. ఆ కేసులో ఈయన పైన 120B, 166, 167, 418, 420, 465, 468, 471, 477A, 409, 201, 101 రెడ్ విత్ 34, 37. అదే కాకుండా యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు 13(1)(c)(d ఈ సెక్షన్ల కింద కేసును
రిజిస్టర్ చేసి ఇతన్ని జైలుకు పంపితే ఇతని రోగాలను, ఇతనుకుండే ఇబ్బందులను, ఇతనుకుండే దరిద్రాన్ని అంతా కూడా తీసుకుని పోయి కోర్టుల నెత్తిన, జైలు నెత్తిన వేసి సాగు తప్పి కన్నులొట్టబోయినట్లు బయటికి వచ్చిన సంగతిని మనమంతా కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలన్న ఒక దురుద్దేశంతో ఇప్పుడు లిక్కర్ కేసు అనే దాన్ని, జరగని కేసును తెర మీదకి తీసుకుని వచ్చి ముందు చెట్టును కొట్టే ముందు కొమ్మలు నరికినట్లు ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. మిథున్ రెడ్డి నేను ఆయన సాటి ఎంపీగా పనిచేసిన వాడిని. అతను దైవభక్తి కలిగిన వాడు, పాప భీతి కలిగిన వాడు, మృదు స్వభావి, 24 గంటలు జనంలో ఉండి ఇప్పటి వరకు ఓటమి ఎరగకుండా 3 సార్లు ఎంపీగా పనిచేస్తున్నవాడు. వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా ఇంతవరకు ఓడిన దాఖలాలే లేవు. వాళ్ళ పట్ల ప్రజలిస్తున్న తీర్పు అయితే చంద్రబాబు నాయుడు దానికి కొత్త తీర్పును తయారు చేసి ఆయనను ఈరోజు జైలుకు పంపడం జరిగింది. ఈ జైలుకు పంపడం అనేది ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడంలోనే భాగము. అందుకోసమే వాళ్ళ పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రికలు ఈరోజు పతాక శీర్షికన జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఏలు చూపుతున్నాయి. వాళ్ళ పత్రికలు కానీ, వాళ్ళ టీవీలు కానీ, వాళ్ళ పత్రికలలో కానీ, వాళ్ళ టీవీలలో కానీ ఒక్కసారి అలా రాసుకుంటూ వచ్చినారంటే ఖచ్చితంగా అది అరెస్టుకు దారి తీస్తుందని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధిని పక్కకు వదిలేశా, సూపర్ 6ను పక్కకు వదిలేశా, సంపదను సృష్టిస్తాన్నది పక్కకు వదిలేసి ఏ రకంగా కక్ష సాధింపు చర్యలకు ఆయన పాల్పడుతున్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి, రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే జనసేన అనేది ఒక పడిపోతున్న గోడ, బీజేపీ అనేది ఒక ఆరిపోతున్న దీపము, తెలుగుదేశం పార్టీ అనేది ఒక మునిగిపోతున్న నావా, ఈ 3 కలిసి ఒక పగిలిపోయే అద్దంగా సిద్ధం కావడానికి రెడీగా ఉంది అనేది ప్రజలు భావిస్తున్నారు. దీనిని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గాని ఆయన కుమారుడు లోకేష్ గాని గమనించాలి. విపరీతంగా మీరు ఎంత ఇబ్బందులు పెడుతున్నారో ఇంతింత వటుడింత అన్నట్లు రోజు రోజుకు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ జనంలో పెరిగి వేలాది మంది, లక్షలాది మంది ఆయన బయటికి పోతే చూడడానికి వస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు, ఆ జనాన్ని చూసినాకైనా నీ పార్టీ గాని నువ్వు గాని ఇద్దరు కూడా క్లైమాక్స్ స్టేజ్కి చేరుకున్నారనేది గుర్తుంచుకోండి. మీరు జ్ఞానంతో ఆలోచించండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి జనంలో పెరిగిన ఆదరణను బట్టి నాకు అనిపిస్తున్నది ఏమంటే నీ పార్టీ నువ్వు ఇద్దరు కూడా క్లైమాక్స్ లో ఉన్నారు. మీసాలు వచ్చేటప్పుడు దేశాలు కనపడమని, అధికారం వచ్చినప్పుడు మీకు కళ్ళు కనపడకుండా పోయిన నీ కొడుకు. దయచేసి ఇప్పటికైనా మీరు ఈ కక్ష సాధింపు రాజకీయాలకు స్వస్తి చెప్పి మీరు ఏవైతే ఎలక్షన్ల ముందు ప్రచారానికి వచ్చినప్పుడు సూపర్ 6 అని చెప్పినారో, ఏదైతే తల్లికి వందనం అన్నారో, రైతులకు సాయం అన్నారో, రకరకాలుగా 143 హామీలను మీరు ఇవ్వడం జరిగింది. మీరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు లాగానే అమ్మఒడి, ఆసరా, చేయూత, విద్యా దీవెన, విద్యావసతి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను చేసుకుంటూ పోతారని నమ్మి ఓట్లేస్తే ఏరు దాటేంత వరకు ఎల్లయ్య, ఏరు దాటిన తర్వాత పుల్లయ్య అనే రకంగా
మీ ఆలోచన విధానం ఉంది. దయచేసి మీరు ఇప్పటికైనా ఈ చెడు ఆలోచనకు, ఈ అరెస్టులకు, ఈ రిమాండ్లకు, ఈ దొంగ కేసులకు తిరోధకాలనిచ్చి మీరు ప్రజాక్షేత్రంలోకి రండి. ప్రజాక్షేత్రంలో గెలుపోవటంలు దైవాధీనం, గెలుపోవటంలు ప్రజాధీనం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పులి స్టాప్ పెట్టి ఒక మంచి పరిపాలన వైపు మిమ్మల్ని దృష్టి మళ్లించ. చంద్రబాబు నాయుడు గారికి తెలియదంటారా? తెలియకుండానే హామీలు ఇచ్చారా? అంటే వీళ్ళకి గెలవడం మాత్రమే పరమార్థం. గెలిచిన తర్వాత ఏ రకంగా మహిళలను మోసం చేయొచ్చు, ఏ రకంగా ఆడబిడ్డల్ని అవహేళన చేయొచ్చు అన్నది వీళ్ళకి తెలుసు. తెలిసి కావాలని ఈ మోసపూరితమైన హామీలు ఇచ్చి